నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు, కానీ పారిపోవడానికి ప్రయత్నించకు. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకుని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు. నీకు నువ్వు పూర్తిగా నమ్మినప్పుడే దేనినైనా ఆచరించు, ఏదైనా అంగీకరించు. ఎవరో చెప్పారని గుడ్డిగా దేనిని అనుసరించకు, ఏది పాటించకు. దూకుడుగా నడిచే మనిషి ముళ్ళు గుచ్చుకున్నా చాలు, తర్వాత వేసే అడుగు జాగ్రత్తగా వేసి గమ్యం చేరతాడు. అలాగే జీవితంలో ఓటమి ఎదురైనప్పుడు జాగ్రత్త పడాలి. ప్రణాళికలు వేస్తూ పొరపాటు జరగకుండా విజయం వైపు అడుగులు వేయాలి. కళ్ళలో జారే కన్నీరును తుడిచే బంధం కన్నా కళ్ళలో కన్నీరు జారకుండా చూసుకునే బంధం గొప్పది. అన్ని సంతోషాల కన్నా ఇష్టమైన వారి పలకరింపు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. నీకేమి తెలీదు అని ఎవరైనా అంటే వాదించకండి. ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన పని లేదు. సమయం వచ్చినప్పుడు ప్రపంచం తప్పక గుర్తిస్తుంది. కాసేపు ఆక్సిజన్ ఇచ్చే డాక్టర్ని దేవుడు అంటాం, కానీ లైఫ్ లాంగ్ ఫ్రీగా ఆక్సిజన్ ఇచ్చే చెట్లను మాత్రం పట్టించుకోము. మంచి నడవడిక అనేది ఎవరో ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన విజయం. ఆప్యాయంగా తలచేవారు, అభిమానంగా ఆరాధించేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారు మన నుంచి ఏమీ ఆశించరు, ఒక పలకరింపు తప్ప. కరుగుతున్న క్షణానికి, జరుగుతున్న కాలానికి, అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం. అదే మనకు ఆభరణం. భర్త ఒకటి అయితే భార్య సున్నా. ఒకటి ప్రక్కన పెడితేనే సున్నాకి విలువ ఉంటుంది, కానీ ఈ రెండు కలిస్తేనే పదులు, ఆపై కోట్లు అవుతాయి. మీ ముందు మధురంగా మాట్లాడే వ్యక్తికి దూరంగా ఉండండి. అతను మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే అతను పాలపైన విషంతో నిండిన కాడలాంటి వాడు. నీవు గొప్పోడివి కాకపోయినా పర్వాలేదు, మంచోడివి మాత్రం అవ్వకు. ఎందుకంటే లోకం మంచివాడినే ముంచుతుంది. జీవితంలో సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువ ఉన్నాయని బాధపడకండి. చెట్టులో ఆకులు ఎక్కువ, కానీ పూచే పూలు తక్కువ. అందరూ పూలనే చూస్తారు, కానీ ఆకులను ఎవ్వరూ పట్టించుకోరు. సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతమైన వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే. జీవితం అసంతృప్తిగా సాగడానికి ఇవే ప్రధానం. నెయ్యి లేకపోయినా, కూర లేకపోయినా తిండి పెట్టండి, పర్వాలేదు, కానీ పెట్టేదేదైనా ప్రేమతో పెట్టండి. అప్పుడే పెట్టిన వారికి పుణ్యం వస్తుంది, తిన్నవారికి ఆకలి తీరుతుంది. కాబట్టి వంటకాల రుచి కాదు ముఖ్యం, పెట్టేవారి ఆప్యాయత ముఖ్యం. గాలి బలం ఎవరికీ తెలియదు, అది సుడిగాలై నిన్ను చుట్టేంత వరకు. నీటి బలం ఎవరికీ తెలియదు, అది ఉప్పెనై పోటెత్తేంత వరకు. విత్తు బలం ఎవరికీ తెలియదు, మొక్కగా మొలకెత్తేంత వరకు. నీ బలం నీకు తెలియదు, నిన్ను నువ్వు నమ్మేంత వరకు. మేధావిలా ఆలోచించు, సామాన్యుడిలా మాట్లాడు. తప్పులు తెలుసుకోవటం, ఒప్పుకోవటం, సరిదిద్దుకోవటం తెలిస్తే చాలు. పెద్దగా తప్పులు చేయరు ఎవరు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనుషుల విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. దూరానికి ఆనందంగానూ, దగ్గరికి విషాదంగానూ కనిపించేదే జీవితం. పరుగు, జీవితం రెండు ఒక్కటే. పారిపోవాలే కానీ ఆగిపోకూడదు. వైరాన్ని పెంచుకోవడమో తీర్చుకోవడమో మనిషి కర్తవ్యం కాదు, అతని కర్తవ్యం క్షమించడం. 100 మంది కొడుకులున్నా ఇంటికి కళ రాదు, కానీ మహాలక్ష్మి లాంటి ఒక్క ఆడపిల్ల ఉంటే ఇల్లంతా చాలా సందడిగా ఉంటుంది. ఒక అమ్మాయి కావాలని కోరుకోవడానికి కారణాలు ఎన్నైనా ఉండవచ్చు. వద్దు అని అనుకోవడానికి ఒక కారణం చాలు. ఇప్పుడు ఆమె వేరొకరి భార్య అని.